నమస్తే, వెల్కమ్ టు జనహిత టీవీ. ఎప్పట్లాగే వార్తాపత్రికల్లోనే కొన్ని ముఖ్యాంశాలను మీ ముందు ఉంచేందుకు వచ్చిన ప్రయత్నం. దిశ డైనమిక్ పత్రికలు సాయంకాలం వచ్చినటువంటి వార్తల్లో ప్రముఖంగా కనబడుతుంది ఎన్నికలకు సంబంధించింది. ఆ తర్వాత నేను వచ్చేదాకా ఏం మాట్లాడకండి అంటూ దీపా మున్షి మాట్లాడినటువంటి సమాచారం. ఇక ఉప ఎన్నికలు ఏమాత్రం దూరంలో లేవు, దగ్గరలోనే ఉన్నాయి, అందుకు సిద్ధం కావాలని చెప్పి కేటీఆర్ అంటున్నటువంటి విషయం. సో వీటన్నిటి మీద ఒకసారి ఎందుకు ఈ రకంగా పరిస్థితులు వచ్చాయో ఒకసారి చూద్దాం. నేను వచ్చేదాకా ఇక్కడ మనకు కనబడుతుంది, నేను వచ్చేదాకా ఏం మాట్లాడకండి, సీక్రెట్ మీటింగ్లకు ఎమ్మెల్యేలకు దీపాదాస్ మున్షి ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ కాంగ్రెస్ లో ఎమ్మెల్యేల రహస్య మీటింగ్ అంశం దుమారం రేపుతోంది. ఇక ఈ మీటింగ్ విషయంలో ఎవరు ఏం మాట్లాడవద్దని చెప్పి పిసిసి ఆదేశాలు జారీ చేసిన కొంతమంది ఇదే తరాల మీడియా ముందుకు వచ్చి సమావేశాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తూ అధిష్టానం దగ్గరకు వచ్చేసింది. ఆ విషయంలో దీపా మున్షి సీరియస్ అయింది. సో ఈ క్రమంలో ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా మున్షి సదరు ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి కనుక్కున్నారు. పార్టీ వర్గాలు కూడా సమాచారం అంతా మొత్తము దీపా మున్షికి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నెల 5వ తెలంగాణకు వస్తానని, అప్పటి వరకు ఎవరు మీడియా తోటి ఏం మాట్లాడొద్దని చెప్పేసి చెప్తున్నటువంటి విషయం. సో తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో మాత్రం చాలా వాడికి వేడిగా లోపల ఇంటర్నల్ గా జరుగుతుంది. మీడియా ముందుకు వచ్చి అనేక రకాలైనటువంటి విషయాలు కూడా వాళ్ళు బహిర్గతం చేస్తున్నారు. మరి పార్టీ వర్గాలు మాత్రం ఏం లేదు, అట్లాంటిది అంతా పీస్ఫుల్ గా కొనసాగుతుంది, అన్ని అభివృద్ధి కార్యక్రమాల వైపు అందరం దూసుకెళ్తున్నామని చెప్పి చెప్తూనే ఉన్నారు. కానీ మీడియా ముందుకు అనేక అంశాలతో కూడినటువంటి విషయాలు కూడా ముందుకు వస్తున్నాయి. సో ఈ విషయాల మీద ఎవరు ఏం మాట్లాడొద్దు, మాట్లాడితే గనక చర్యలు తప్పు అన్నట్టుగానే సూచన ప్రాయంగా దీపా మున్షి వారందరికీ హెచ్చరికలు జారీ చేసింది. సో మరొకటి చూద్దాం. ఇక తెలంగాణలో 90% బీసీ, ఎస్సీ, ఎస్టీలే. సో ఆ రాష్ట్ర కులగణనలో సంచలన విషయాలు వెల్లడి. దేశవ్యాప్తంగా కుల గణన ఎందుకు చేపట్టరు? బీజేపీ ఆ తర్వాత ఓబీసీ ఎంపీలు ఉన్నా కూడా నోరు మెదపని పరిస్థితి. లోక్సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసినటువంటి కీలక వ్యాఖ్యలు. అయితే ఇంతమంది ఉన్నా కూడాను రాష్ట్ర కుల గణనలో ఎందుకు వీళ్ళు నోరు మెదపకపోవడానికి కారణం చాలా ఉంది. ఎందుకంటే వారికి ఉన్నటువంటి అక్కడ ఉనికి, వారికి ఉన్న కనెక్షన్స్ ఎక్కడ మిస్ అయిపోతాయనో, ఎక్కడ వారితోటి దూరం అవుతామని చెప్పేసి ఆ ఆలోచనలో వీరంతా ఇప్పటి వరకు కూడాను అక్కడ చట్టసభల్లో ఇట్లాంటి అంశాన్ని లేవనెత్తుతలేరు. అదే ముఖ్యమైన కారణం. సో దాని విషయంలోనే ఇప్పుడు రాహుల్ గాంధీ ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడిన మాట మీద ఇక్కడ ఒక వార్త. సో తెలంగాణలో కుల గణనపై లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జరిగిన కులగణనలో సంచలన విషయాలు కూడా బయటకు వచ్చాయి. 90% జనాభా బీసీ, ఎస్సీ, ఎస్టీలో ఉన్నారని కేంద్ర బడ్జెట్ 2025-26 చర్చ సందర్భంగా లోక్సభలో మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ కుల గణన తోటి అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతాయని చెప్పేసి చెప్పుకొచ్చారు. ఇక దేశంలో కుల గణన ఎందుకు చేయడం లేదని చెప్పి ఆయన ప్రశ్నించారు. ఇక దేశంలో సగానికి పైగా మంది బీసీలో ఉన్నారని చెప్పారు. ఇక దేశ అభివృద్ధి కోసం కొత్త నమూనాలు ఏమిటి తీసుకొచ్చినా అది కుల గణన ఫలితాల తోటే సాధ్యమవుతామని చెప్పేసి ఆయన అన్నటువంటి మాటలు. సో వాస్తవమే, కులగణనతోటి దేశంలో ఏ కులాలు ఎంత మంది, ఏ సంఖ్యలో ఎంత శాతం ఉన్నారనేది వాస్తవాలు బయటకు వస్తాయి. దాని విధంగానే వాళ్ళకి ఆ పర్సెంటేజ్ తోటి వాళ్ళకి సీట్ల కేటాయింపు జరగాలి. అక్కడ అందరికీ సమగ్ర న్యాయం జరిగితేనే బాగుంటుంది. కేవలము కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే ఇది నలిగిపోవడము, అసలైనటువంటి బీసీలకు వారికి కావాల్సినటువంటి న్యాయం ఏమాత్రం జరగడం లేదు. ఈ విషయం మీద రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సమంజసమే, చాలా వరకు కరెక్ట్. అది ఇప్పుడు తెలంగాణలో కూడా మొత్తం మీద చాలా వరకు బీసీల సంఖ్య అత్యధికంగా ఉంది. వారికి న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రాబోయే రోజుల్లో ఏ రకమైనటువంటి పోరాటాలకు సిద్ధమవుతుందో ఇక వేచి చూడాల్సిందే. మొత్తం మీద చూస్తే అటు కేంద్రమైనను రాష్ట్ర ప్రభుత్వాలైనను బీసీల యొక్క కులగణన మొత్తం మీద జరపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక దాన్ని కనుక నీరుగార్చినటువంటి ప్రయత్నం చేస్తే జన ఆగ్రహాలకు గురి కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఉప ఎన్నికలకు సిద్ధం కండి అని చెప్పేసి కేటీఆర్ పిలుపునిస్తున్నాడు. దానికి సంబంధించి ఫిరాయింపుదారులను
కాంగ్రెస్ రక్షించడం అసాధ్యం. ఎక్స్ వేదికగా పార్టీ శ్రేణులకు కేటీఆర్ సూచన ఇచ్చారు. సో అదేంటంటే బీఆర్ఎస్ పార్టీ సైనికులారా ఉప ఎన్నికలకు సిద్ధం కండి అంటూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. అయితే ఆ పిలుపు పార్టీ ఫిరాయింపులపై విచారణ సందర్భంగా మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల మీద కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఆ విషయం మాట్లాడారు. రాజ్యాంగం నిర్దేశించిన చట్టం సుప్రీంకోర్టు ముందు ఆ ముందస్తు తీర్పులు కూడాను స్పష్టంగా ఉన్నందున కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుదారులను రక్షించడం అసాధ్యం అని చెప్పేసి ఆయన అంటున్నారు. సో ఈ సందర్భంగా ఒకవేళ అదే గనక జరిగితే ఆ పార్టీ ఎమ్మెల్యేలను ఒకవేళ బహిష్కృతం చేస్తే వారిని పరిగణలోకి తీసుకున్నట్టయితే ఇక ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీలోకి వాళ్ళు ఏమాత్రము ఆహ్వానించరు. మరి తిరిగి ఎన్నికలకు సిద్ధం కావాలన్నట్టుగానే ఆయన ఇండైరెక్ట్ గా చెప్తున్నటువంటి మాటలు. సో ఆ పరిస్థితి ఇక ఎప్పుడు రాబోతుందని వేచి చూద్దాం. ఆ పరిస్థితి రాకుండా ఉండి అంతా సమంజసంగానే పూర్తి కావాల్స్తే బాగుంటుంది. కాకపోతే పార్టీ ఫిరాయింపుదారుల మీద ఆ చట్టాన్ని సమగ్రంగా అమలు చేస్తే బాగుంటుంది. ఇక విభజన సమస్యల మీద తెలుగు రాష్ట్రాల ఫోకస్ అని చెప్పేసి ఇంకోటి కేంద్ర హోంశాఖ కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. విభజన సమస్యల మీద ఇవాళ ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించారు. ఇరు రాష్ట్రాల కార్యదర్శులు ఇక్కడ అధికారులు కూడా అందరూ భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా పరిష్కారం కాని కొన్ని ప్రధాన అంశాల మీద చర్చిస్తున్నట్టుగా సమాచారం అది కనబడుతుంది. ఇక జీవో వచ్చిన పాస్ పుస్తకాలు రాలేనంట. ఇక అర్హులైన జర్నలిస్టులకు అందరికీ ఇళ్ల స్థలాలు. ఇక ఈ వార్త అయితే గత 10 ఏళ్ల పాటు కేసీఆర్ నాన్స్తూ దాన్ని 10 ఏళ్లు కాలం గడిపేశారు. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ జర్నలిస్టులకు అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాము, అదే ఆలోచనలో ఉన్నాము, కోర్టు కేసులు అని చెప్పేసి దాన్ని మళ్ళీ తెర ముందుకు తీసుకొచ్చి ఒక రకంగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్, ఏ విధంగా అవుతుందో వేచి చూడాల్సిందే. గతంలో చూస్తే మాత్రం కేసీఆర్ ఇచ్చినటువంటి మాటలు అన్ని ఉత్తరుని ప్రగల్భాల వలె పలికాడు గాని జర్నలిస్టులకు మాత్రం ఏమాత్రం ఆయన చేసింది ఏమీ లేదు. అసలు ఏ సభలో సమావేశాలు ఎక్కడ జరిగినా కూడా జర్నలిస్టులకు అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని చెప్పేసి కబుర్లు చెప్పుకుంటూ కాలాన్ని దాటవేశారే తప్ప అమలులో మాత్రం ఏమాత్రం నోచుకోలేదు ఆయన మాటలు. సో అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తుంది. ఆ వార్త ఏందో ఒకసారి చూద్దాం. హెల్త్ కార్డులు అక్రిడేషన్ సమస్యలకు త్వరలోనే పరిష్కారం, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి. అర్హులైన ప్రతి జర్నలిస్టుకి ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలోని విజయరామ ఫంక్షన్ హాల్లో ఇవాళ జరిగిన పాలేరు నియోజకవర్గ మీడియా మిత్రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యలను తమ ప్రభుత్వంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇక ప్రస్తుతం జర్నలిస్టుల ఇండ్ల సొసైటీ సమస్య ఇప్పుడు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఆ విషయాన్ని గుర్తు చేశారు. ఆ విషయం మీదనే ఆలోచిస్తున్నామన్నట్టు తెలిపేటువంటిది వార్త ఇక్కడ మనకు ఇది కనబడుతుంది క్లియర్ గా. సరే ఏదేమైనా సరే పార్టీలు ప్రభుత్వాలు ఏవి మారినా గానీ జర్నలిస్టుల సమస్యలను కూడా సమగ్రంగా పట్టించుకొని ఆ విషయంగా పరిష్కారం దిశగా ముందుకు సాగితే బాగుంటుంది. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల యొక్క పాత్ర ఎంతో విలువైనది అనేది ఇప్పటికైనా గత ప్రభుత్వం విస్మరించింది. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ ఈ విషయంలో బాగా గుర్తెరిగి ముందుకెళ్తే బాగుంటుంది. సో నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తుంది. బడ్జెట్ కేటాయింపులో రాష్ట్రానికి నిధులు లేవు, రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారు. తర్వాత సీఎం రేవంత్ అనేక విజ్ఞప్తులు చేసినా కూడా అటు కేంద్రం పట్టించుకోవట్లేదని ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన. సో తెలంగాణ పట్ల మోడీ సర్కారు అవలంబిస్తున్న తీరు ఎట్లాంటిది అంటే సవతి తల్లి ప్రేమ కనబరిచిందని చెప్పి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులో రాష్ట్రంపై వివక్ష చూపిందన్నారు. బడ్జెట్ పై నిరసనగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మంలో నిర్వహించిన ర్యాలీ ఆ తర్వాత అక్కడ ఆయన పాల్గొన్నారు. ఆ సందర్భంగా మాట్లాడారు. రాజకీయ ప్రయోజనాలకు పెద్దపీట వేశారని చెప్పేసి విమర్శించారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు అక్కడ కేంద్రం ఏమాత్రం
ప్రాధాన్యత ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విమానాశ్రయాలు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీలకు నిధులు కేటాయించలేదని పేర్కొన్నారు. ఇక గత మోడీ సర్కార్ దేశంలో బీజేపీ పాలిత ప్రాంతాలకే కేటాయింపులో ప్రాధాన్యత ఇచ్చిందని ఆయన చెప్పారు. ఇక ఎస్, వాస్తవాలు కరెక్టే. గతంలో కూడాను అటు కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చింది, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అని చెప్పేసి, విమానాశ్రయం అని చెప్పి. ఆ తర్వాత వీటన్నిటికీ కేంద్ర సర్కారు నుంచి మేము నిధులను తీసుకొస్తామని చెప్పేసి ఆనాడు అన్నారు. మరి ఇప్పటికీ ఆ నిధులను రాబట్టే ప్రయత్నంలో ఆ భాగంగానే వీరు చేసిన కృషికి అక్కడ కేంద్రం నుంచి ఎటువంటి ఫలితాలు వస్తలేదు. అక్కడ మోడీ సర్కారు కేవలం బీజేపీ పాలిత ప్రభుత్వ రాష్ట్రాలకు మాత్రమే నిధులను భారీ స్థాయిలో మంజూరు చేయడం చాలా విచారకరం అని చెప్పి ఆయన అంటున్నారు. దానికి సంబంధించింది ఇక ఆ విషయం మీదనే ఇక్కడ తెలంగాణ మీద ఎందుకు కేంద్ర వివక్ష చూపిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. వివక్షలకు కాకుండా యావత్తు అన్ని రాష్ట్రాలు కూడాను కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి కాబట్టి వివక్షలు చూపిస్తే ప్రజల ఆగ్రహం ఉంటుంది. రాబోయే రోజుల్లో ఎన్నికల్లో కూడా వారి యొక్క ప్రతాపం ఏంటో చూపించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్రం రాష్ట్రాలకు కావాల్సినటువంటి నిధులను విడుదల చేసి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ కౌబాయ్ కార్టర్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అనే భారత సంతతి సింగపూర్ కు పురస్కారం, అట్టహాసంగా గ్రామీ అవార్డు వేడుకలు. సో సినీ నిర్మాత కేపీ చౌదరి సూసైడ్ అని చెప్పేసి అదొకటి కనబడుతుంది. ఇక ఈ అవార్డులు జరిగిన టైం లోపల ఒక అందరి ముందు దుస్తులు తీసేసిన మోడల్ అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త ఇక్కడ కనబడుతుంది. మొత్తం మీద వార్తల్లో ముఖ్యంగా నిలిచింది అక్కడ తెలంగాణ రాష్ట్రానికి నిధులు మోదీ సర్కార్ ఇవ్వట్లేదని చెప్పేసి, జర్నలిస్టులకు అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్ అనడం. ఆ తర్వాత 90% బీసీ, ఎస్సీ, ఎస్టీలే ఉన్న వారికి కుల గణన చేపట్టి దాని ప్రకారంగా వీళ్ళకందరికీ న్యాయపరంగా రావాల్సినటువంటిది అన్ని రావాలని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పినటువంటి వ్యాఖ్యలు.